ఈరోజు ఈ యొక్క 2024 ఎండ్ డిసెంబర్ ఎండ్ అవుతున్న ఈ సందర్భంలో మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో కదిరి ఆర్డీఓ ఆఫీస్లో మన మున్సిపల్ కమిషనర్ గారు, సబ్ రిజిస్ట్రార్ గారు, మేము అలాగే మన ఎమ్మెల్యే గారి యొక్క మీద గతంలో కూడా 2-3 సార్లు మీటింగ్ కండక్ట్ చేశాము. మెయిన్ ఆబ్జెక్ట్ ఒకటే, ఎక్కడైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఇంపాక్ట్ అవుతున్నారో, ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఎక్కువ ఆక్రమించుకొని మాది అనేసి దౌర్జన్యపరంగా ఉంటున్నారో, ఎవరైతే కొంతమంది చేతుల్లోని భూమి అనేది ఒక రకమైన వాళ్ళకి ఒక వస్తువుగా మారడం కాకుండా పేదవారికి ముఖ్యంగా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్న ప్రజలు ఎవరికైతే వెళ్ళవలసిన హక్కులు ఆధారాలు ఉన్నాయో అవన్నీ కోల్పోతున్న సందర్భంలో గతంలో ఏవైతే ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏవైతే మనం క్లారిఫై చేసి కొన్ని సందర్భాల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎటువంటి పరిమితులు ఎటువంటి నిబంధనలు అనుసరించాలనేసి మనం బహిరంగంగా పెట్టుకుని మనం ఎక్కడైతే మీటింగ్ పెట్టుకున్నామో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 4-5 సార్లు దీనిపైన మనం కూర్చొని ఈరోజు ఒక నిర్ణయానికి కాకుండా ఏదైతే గతంలోని ఇప్పటికీ కూడా ఒకటే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ప్రభుత్వ పరంగా అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఎవ్వరూ కూడా ఆక్రమించుకోవడానికి వీలేదు. ఒకవేళ ఆక్రమించుకున్నట్లయితే చట్టపరంగా కూడా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఇప్పటికీ కూడా లేఅవుట్స్ కొన్ని ఆథరైజేషన్ అవుతూ ఇప్పటికి కూడా ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉండిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్నిట్ల మీద ఇప్పుడు కొన్ని కమిటీ యొక్క ఫామ్ చేసామండి. అందులో మీకు అద్దరుగా మీకు చదువుతున్నాం. మన నియోజకవర్గ పరిధిలో అధికారికంగా లేఅవుట్స్ ఏవైనా వేయటం కానీ అవి వేసే ప్లాట్లు కానీ విక్రయించడం కానీ అనుమతించబడవు. అంటే అనధికారికంగా ఏవైనా లేఅవుట్స్ ఉన్నట్లయితే అవి ఇక మీద నుండి అనుమతించబడవు. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నవన్నీ ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయబడుతుంది, అందులో అనుమానానికి లేదు. రెండోది 31/8/2019 కన్నా ముందు వేసినటువంటి అనధికారిక లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు 14% లేఅవుట్ డెవలప్మెంట్ ఛార్జెస్ అనేది చెల్లించుకోవాలి. ఇవి కాకుండా ప్రభుత్వాన్ని నిర్దేశించే పెనాల్టీ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో రెగ్యులేషన్ చేయడానికి ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా మండల స్థాయిలో తహసీల్దార్ని సంప్రదించి వివరాలు తీసుకోవాలి. అదే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు లేటెస్ట్గా కేవలం ఒక 2 వారాల కిందట ఏవైతే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అలాగే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏమైనా లేఅవుట్స్ వేసినట్లయితే పట్టణ పరిధిని చేసినట్లయితే అవి ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేది లేదు, అనుమతించేది లేదనేసి చాలా స్పష్టమైన డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్ అనేది ఇవ్వబడింది. అదే పద్ధతిలో మనకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా మన యొక్క శాసనసభలో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది తెలియబడింది, ఎందుకు తెలిసిందేను అది కూడా ఇక్కడ రిఫరెన్స్ లో వస్తుందండి. సో వీటన్నిటిని ఉద్దేశించి ప్రస్తుతం ఏదైతే మన కదిరి పట్టణంలో ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలోని ఏవైతే ఇలాంటి లేఅవుట్స్ ఉన్నాయో వాటన్ని నియంత్రించడమే కాకుండా క్రమబద్ధరించేటప్పుడు ఎటువంటి నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన తదుపరి వివరణలు అన్నింటినీ కూడా విచారించిన తర్వాత దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసాం. కమిటీ ద్వారా వారి యొక్క సలహాలు తీసుకున్నాము. ప్రభుత్వ పరంగా ఈ నిబంధనలు అనుసరించవలసింది అమలు చేయవలసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు కూర్చోవడం జరిగింది. వీటిపై మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీకు వివరాలు తెలియజేస్తారు, ఎమ్మెల్యే గారు కూడా మీతో మాట్లాడతారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఫైనల్గా ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళేసాకల్లా ఎస్ఆర్ఓ దగ్గర కూడా ఎటువంటి వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం ఉంటుంది. రేపు జనవరి 1 నుండి కూడా మనకి తెలిసిందే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరుగుతున్నాయి. వీటన్నిటి దృష్టిలో ఉంచుకుని ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఈ వివరాన్ని తెలియజేస్తాను.